కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థినులు బాధపడుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని బండి సంజయ్ డాక్టర్లకు సూచించారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. జాయిన్ అవుతున్నారు. రమణ, ఏకంగా 25 మంది విద్యార్థులకి ఇలా ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు చెప్తున్నారు. డాక్టర్లు ఏమంటున్నారు? అందరూ సేఫ్గా ఉన్నారా? కారణం ఏంటి గుర్తించారా అధికారులు? ఎక్కడ ఏం జరిగిందనేది? ఇందు జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక గర్ల్స్ పాఠశాలలో ఇవాళ మధ్యాహ్నం 1:30కు భోజనం చేసే సమయంలో ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే ఫుడ్ పాయిజన్ లో ప్రధానంగా ఎగ్స్ అన్ని కూడా కుళ్ళిపోయిన ఎగ్స్ పెట్టారు. అదేవిధంగా అన్నంలో కూడా పురుగులు వచ్చాయని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నమాట. అయితే వాళ్ళందరినీ కూడా 25 మందికి అస్వస్థతకు గురయ్యారని వాళ్ళందరినీ జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ 8 మంది డిశ్చార్జ్ అయిపోయారు. 17 మంది మాత్రం ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి అయితే కండిషన్ ఇప్పుడు స్టేబుల్ గా ఉంది. కాకపోతే మొత్తంగా ఈ విషయం పెద్దగా అయిపోవడంతో విద్యార్థి సంఘ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్ద వచ్చి ఒక నిరసన కార్యక్రమం నిలిపారు. ముఖ్యంగా అక్కడికి ఎంఈఓ వచ్చాడు. ఎంఈఓ వచ్చి విచారణ చేపట్టాడు. స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎంఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగా కలెక్టర్ రావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కలెక్టర్ కు ఫోన్ చేసి విద్యార్థుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆరా తీయడం జరిగింది. అవసరమైతే వాళ్ళను కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. మొత్తంగా వరుస ఘటనలు ఇలాంటివి మనం చూస్తున్నాము. ఈ క్రమంలో జమ్మికుంట ప్రాథమిక పాఠశాల అంటే మధ్యాహ్న భోజనం విషయంలో వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఏదైతే కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెట్టారో దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా ఒక డిమాండ్ అయితే అంటే వీటిని పట్టించుకోవాలి, వీటిని సీరియస్ గా తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే విద్యార్థి సంఘ నాయకులతో పాటుగా తల్లిదండ్రులు కూడా ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితులు మనం చూసాం. రైట్ రమణ, థ్యాంక్ యూ.